RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. RTI నిఘా న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు ఉపాధి హామీ సిబ్బందికి ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ పి సత్యనారాయణ ఎంపీఓ కృష్ణమూర్తితో మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాలను ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీలో వేసవికాలం ఎటువంటి నీటి ఎద్దలు లేకుండా చూడాలని, ఎక్కడైతే నీళ్ల సరఫరా సరిగా లేదో తక్షణమే చర్యలు చేపట్టి నీరు అందించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల బూత్లలో ఓటు హక్కును వినియోగించుకునే వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పి అదేవిధంగా రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటి ట్యాక్స్ ఫిక్సేషన్ చేసి ఇంటి పన్ను బిల్లులు వసూలు చేయాలని, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ లేబర్లు పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ పి సత్యనారాయణ అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ టీ మండలంలోని 16 గ్రామాల పంచాయతీల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, మండల అభివృద్ధి అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సార్ ఇద్దరు డిఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్ నియమించినట్టే గ్రామ పంచాయతీలలో అన్ని మన వ్యవసాయదార కుటుంబాలు కాబట్టి, బీద కుటుంబాలు కాబట్టి ఎవరు కూడా మాకు పనులు దొరుకుతలేవని చెప్పి వలస పోకుండా, వేరే ఊరికి పనులకు పోకుండా ఏం చేస్తున్న ఉపాధి హామీ పథకం కింద మనం అందరికీ పనులు కల్పిస్తున్నాం. సంవత్సరానికి 100 రూపాయలు పనులు కల్పిస్తున్నాం అంతే ఆ కుటుంబానికి. కాబట్టి మనకి ఎంతమంది అయితే జాబ్ కార్డు తీసిండ్రో అంతమంది ఉపాధి హామీ పనికి వచ్చే విధంగా ప్రయత్నం చేసిన బాధ్యత ఇటు పంచాయతీ కార్యదర్శి ఉన్నది, ఇటు ఉపాధి హామీ సిబ్బంది ఉన్నది. కాబట్టి మనకు ఖచ్చితంగా 300 మంది గ్రామ పంచాయతీకి పనులకు రావాలి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 300 రూపాయలు పెంచిందా లేదా? ఒక్కరోజు పనిచేస్తే 300, అది కూడా పొద్దున కరెక్ట్ సమయానికి వస్తే 6 గంటల. సరే, ఎక్కడైతే 300 కూడా తక్కువ ఉన్నారో అక్కడ మినిమం 60% కంపల్సరీ వేసికత ఉండాలి. మెయిన్గా ఈ వేసవి కాలంలో నీటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మన బోర్వెల్ మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్ ఎక్కడ కానీ చేతి పంపు కానీ బోర్వెల్ కానీ రిపేర్ ఉంటే నాకు కానీ ఇమ్మీడియట్గా ఇంట్లో కానీ ఖచ్చితంగా ఫోన్లు చేయాలి. మీరు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రజలకు మంచినీటిని తాగించే బాధ్యత గ్రామ పంచాయతీలది, ఇచ్చే బాధ్యత గ్రామ పంచాయతీ. కాబట్టి మనము వాళ్ళకు అందరికీ మంచినీరు అందే విధంగా చూసిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ డైలీ మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఉపాధి హామీ పనులు రామని చెప్పాలి. రెండోది ఎక్కడైనా కానీ చేతి పంపు కానీ బోర్వెల్ కానీ అటువంటి ఎక్కడైనా రిపేర్ ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే మేము కంతండు ఆ బోర్వెల్ మెకానిక్ కానీ టెక్నికల్ వాళ్ళతో మాట్లాడి దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోబడతాయని చెప్పింది. రాబోయే ఎన్నికలే కాబట్టి పంచాయతీ కార్యదర్శులు మీ గ్రామ పంచాయతీలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు అంటే నీటి వసతి, ర్యాంపు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, అక్కడ ఫర్నిచర్ అవగాహన ఉండాలి. అక్కడ ఏముంది అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏమేమి వసతులు ఉన్నాయి ఏమనేది మనకు ఐడియా ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత అడిగేది పంచాయతీ కార్యదర్శులు కాబట్టి మీకు తరువుగా అది